హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఏం చేస్తున్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. నేను ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాను, కాకపోతే ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో సాటర్డే తీసిన వీడియో అండి. సారీ ఫర్ ద లేట్, ఏమనుకోకండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు చిమ్ముకుంటున్నానండి. ఇంకా ఇల్లు చిమ్మడం అయిపోయిన తర్వాత మాఫ్ అయితే వేసుకుంటున్నాను. ఆ రోజు టెంపుల్కి వెళ్దామనేసి కొంచెం ఎర్లీగానే లేచానండి నేను. ఇంకోటి ఏంటంటే పిల్లలకి కూడా 1కి స్టార్ట్ అవుతుంది కదా స్కూలు. ఇంకా కొంచెం నిమ్మలంగా చేసుకుందాం ఇంట్లో పూజ, తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళొద్దాం అనేసి కొంచెం ఎర్లీగానే లేచానండి ఆ రోజు నేను. మార్నింగ్ స్కూల్ ఉంటే కనుక 5:30కి అట్లా లేస్తా. ఎప్పుడన్నా టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, బయటికి వెళ్ళేది ఏమన్నా ఉంటే ఆ టైంకి లేస్తాను. లేదంటే మార్నింగ్ 6:30కి లేస్తా. ఇంకా సాటర్డే ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి సింపుల్గా. ఇంట్లో పూజ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చానండి పిల్లల్ని తీసుకుని. ఓం నమో వెంకటేశాయ నమః. ఇంకా టెంపుల్కి అయితే వచ్చామండి పిల్లల్ని తీసుకుని. టెంపుల్ అయితే మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే షూట్ చేసినానండి. ఇక్కడ వచ్చేసి పెసరట్టు అయితే చేస్తున్నానండి. నైటే పెసరపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను. అది కొంచెం క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో మిర్చి ఇంకా అల్లం అయితే యాడ్ చేసుకుని గ్రైండర్కి అయితే వేసుకున్నానండి. దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ అయితే బాగుంటుంది కదా, అల్లం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పెసరట్టుకి కాంబినేషన్ అల్లం చట్నీ అండ్ ఉప్మా అయితే బాగుంటుంది. కాకపోతే నేను తప్ప ఈ కాంబినేషన్ మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఇష్టపడరు. అందుకనేసి ఉప్మా అయితే ఏం చేయలేదు. ఇంకా అల్లం చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అల్లం చట్నీలో కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, తీయగా. కొంచెం కారం ఉన్న పిల్లలు కూడా అడ్జస్ట్మెంట్ బాగుంటుంది అనేసి కొంచెం బెల్లం అయితే ఎక్కువ వేసుకుంటానండి నేను. ఇంకా చట్నీ అయితే మిక్సీకి వేసిన. ఇక్కడ వచ్చేసి పెసరట్టు అయితే వేస్తున్నానండి. పెసరట్లో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే మా హస్బెండ్ ఏమో ఎండాకాలం కదా, వాటర్ ఎక్కువ దాహం వేస్తుంది, వద్దు అనేసి అన్నారు. మా పిల్లలు అయితే గీ తిన్నారు. నేను ఒక్కదాన్ని గీ వేసుకున్నానండి. ఇంకా పెసరట్లో అయితే ఆనియన్స్ లేకపోతే పెసరట్టు టేస్టే బాగుండదు కదా. ఇంకా ఆనియన్, మిర్చి, జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పెసరట్టు అయితే. ఇంకా పెసరట్టు కూడా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ పెసరట్టు రెడీ. ఇంకా టిఫిన్స్ అయిపోయిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా చిన్నబాబు అయితే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను, నేను అయితే టిఫిన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దొండకాయ ఫ్రైకి పోపు అయితే వేసుకుంటున్నాము. నేను చేస్తా అనేసి మా పెద్ద బాబు అయితే చేస్తున్నాడు. కుకింగ్ నేర్పించడం మంచిదే కదండి. వాళ్ళు చేస్తానంటే ఐ విల్ ట్రై చేయండి అని అయితే చెప్తాను నేను. అట్లనే ట్రై చేస్తారు కూడా ఇద్దరుని. మ్యాక్సిమం పనులు కూడా హెల్ప్ చేస్తారండి మా పిల్లలు. ఇంకా పోపు అయితే వేసుకుని ఇంకా దొండకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. దొండకాయ ఫ్రై అయితే కొంచెం ప్రాసెసే టైం తీసుకుంటుంది కొంచెం. ఇక్కడ దొండకాయ ఫ్రై అయిపోవచ్చింది. ఇంకా దానికి కాంబినేషన్ టమాటా చారు అయితే చేసుకుంటున్నాం మేము. టమాటా చారుకి అయితే టమాటాలు అయితే కట్ చేస్తున్నానండి. కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కారం, కొంచెం పసుపు,
కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసిన. ఇంకా దొండకాయ ఫ్రై కూడా అయిపోయి వచ్చింది. ఇంకా దీన్ని అయితే కుక్కర్కి పెట్టేసిన. దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నానండి. దీన్ని సరిపడగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెంసేపు మరిగించుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ అయితే యాడ్ చేసుకున్నా. దొండకాయ ఫ్రైలో ఫైనల్గా కొంచెం పసుపు వేసి ఇంకా దించేసుకున్నా. ఇంకా టమాటా చారు కూడా మరిగిపోయిందండి. ఇంకా పోపు అయితే వేసుకుంటున్నా టమాటా చారుకి. ఆ రోజు టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. ఇంకా అందుకే కొంచెం అడవడగా చేసుకుంటున్నానండి. ఎందుకంటే 1కే స్కూల్ కదా, వీళ్ళు ఆఫ్టర్నూన్ స్కూల్కి గ్రేప్స్ జ్యూస్ తీసుకెళ్తాను అనేసి అంటే మా పెద్ద బాబాయ్ చేసుకుంటున్నాడు జ్యూస్ అయితే. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ చేయడం అంటే, వంట చేయడం అన్నా, ఇంట్లో హెల్ప్ చేయడం అన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాడు ఆయన. మిగతా పనులు ఇంట్రెస్ట్ చూపించకపోయినా వంట పనులు అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇంకా ఫైనల్గా లంచ్ తింటున్నామండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.